శుభోదయం విద్యార్థులందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠ్యాంశం జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు రచించినటువంటి సిపి బ్రౌన్ సాహిత్య సేవ. జానుమద్ది హనుమత్ శాస్త్రి కవి పరిచయంలోకి వెళ్తే, ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంపై అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రచించిన ఉత్తమ పరిశోధకుడు జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన 1926 సెప్టెంబర్ 5న అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు తల్లి జానకమ్మ, తండ్రి సుబ్రహ్మణ్య శర్మ. బళ్ళారిలో విద్యాభ్యాసము తర్వాత 1946వ సంవత్సరంలో ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగరీత్యా జీవితాన్ని మొదలుపెట్టాడు. తదనంతరం కడపకు బదిలీ అయిన తర్వాత సిపి బ్రౌన్ నివసించిన స్థలంలోనే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్టును స్థాపించి దానికి స్థాపక కార్యదర్శిగా పనిచేశాడు. సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి 75,000 పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచాడు. బ్రౌన్ ద్విశత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడు. ఇక్కడ ఇంకా ఇతని యొక్క కవి పరిచయంలోకి వెళ్తే, ఇతని యొక్క మరణము 2014 ఫిబ్రవరి 28. ఇతను మరణించే సమయానికి ఇతని యొక్క వయసు 87 సంవత్సరాలు. జానుమద్ది హనుమత్ శాస్త్రికి ఇతర పేర్లు ఉన్నాయి. ఆ ఇతర పేర్లలో ఇతనికి ఉంది ఒకటి జానుమద్ది, ఇంకొకటి హనుమత్ శాస్త్రి. ఇతని యొక్క వృత్తి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అంతేకాకుండా ఇతనికి ఉన్నటువంటి విశిష్టమైన బహుగ్రంథ రచయిత. ఇతనికి ఉన్నటువంటి ప్రసిద్ధి ఏంటిది అంటే, ఇతను విశిష్టమైన బహుగ్రంథ రచయిత. ఇతని తల్లి జానకమ్మ, తండ్రి సుబ్రహ్మణ్య శర్మ. ఇక జీవిత విశేషాల్లోకి వెళ్తే, ఇతను బోర్డ్ హై స్కూల్లో SSLC చదివాడు. ప్రైవేట్గా BA ఉత్తీర్ణుడయ్యాడు. BEd కూడా పూర్తి చేశాడు. అంతేకాకుండా స్వయం కృషితో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో MA పట్టా పొందాడు. 1946లో బళ్ళారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడం మనం ఇదివరకు నేర్చుకున్నాం. అంతేకాకుండా ఇతను కడపలో బ్రౌన్ స్మారక గ్రంథాలయం ట్రస్టును నెలకొల్పి దానికి కార్యదర్శిగా అహర్నిశాలు పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. అంతేకాకుండా వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15,000 గ్రంథాలను శాస్త్రి సేకరించి బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతేకాకుండా బ్రౌన్ శాస్త్రిగా పేరు గడించాడు. అంతేకాకుండా కడప జిల్లాలో రచయితగా సంఘంలో 1973లో స్థాపించి 20 ఏళ్ళు కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితలను కడప జిల్లాకు పరిచయం చేసినటువంటి ఘనత కూడా ఇతనిదే. అంతేకాకుండా సీనారే, దేవులపల్లి రామానుజం, దివాకర్ల వెంకటావధాని, అప్పలస్వామి, పురిపండ అప్పలస్వామి, శ్రీ ఆరుద్ర, దాశరథి, తర్వాత కుందుర్తి, తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి, వీరందరినీ కూడా పరిచయం చేసింది కూడా ఇతనే. అంతేకాకుండా విద్వాంసులను రప్పించి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఇతని యొక్క రచనల్లోకి వెళ్తే, ఇతను రాసినటువంటి కథలు దాదాపుగా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500కు పైగా వ్యాసాలు రాయడం అనేది జరిగింది. అంతేకాకుండా 16 గ్రంథాలు వెలువరించాడు. అంతేకాకుండా ఇతని యొక్క గ్రంథ జాబితాలోకి మనం వెళ్తే, మా సీమ కవులు,
నాట్యకళా ప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం, కడప సంస్కృతి దర్శనీయ స్థలాలు, రసవద్ఘటాలు, తర్వాత మన దేవతలు, అంతేకాకుండా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సిపి బ్రౌన్ చరిత్ర, ఇంకా మొండి గోడల నుంచి మహాసౌధం దాకా, తర్వాత పిదురుడు, తర్వాత త్యాగమూర్తులు, మనిషి నీకు అసాధ్యమేది, తర్వాత ఎందరో మహానుభావులు, భారత మహిళ, శంకరంబాడి సుందరాచారి, ఇలాంటివెన్నింటినో రచనలు చేసినటువంటి గ్రంథాల జాబితా ఇతనిది. అంతేకాకుండా ఇతని యొక్క పురస్కారాలు సత్కారాల్లోకి వెళ్తే శాస్త్రికి అనేక అవార్డులు లభించాయి. ఆ తర్వాత అనేక సన్మానాలు కూడా జరిగాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ను కూడా పొందాడు. లోకనాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారాన్ని 2011లో తీసుకున్నాడు. అంతేకాకుండా గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డును, తర్వాత అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు, ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు, తర్వాత కడప సపేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు, తర్వాత మదనపల్లి భరతముని కళారత్న అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, తర్వాత బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం, తర్వాత ఉడిపి పెజావరు పీఠాధిపతి చే ధార్మిక రత్న బిరుదు మొదలైన అనేక పురస్కారాలు ఇతనికి లభించాయి. ఇతని మరణంలోకి వెళ్తే ఇతను కడపలో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2014 ఫిబ్రవరి 28న పరమపదించాడు. ఇది ఇతనికి ఉన్నటువంటి కవి పరిచయము. అయితే జానుమద్ది వివిధ పత్రికలలో అసంఖ్యాకమైనటువంటి రచనలు చేశాడని చదివాము. అంతేకాకుండా ఇతని కన్నడ కస్తూరి సాహిత్య వైభవము, కడప సంస్కృతి దర్శనీయ స్థలాలు, మన దేవతలు, రసవద్గాథలు, బ్రౌన్ జీవిత చరిత్ర, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇలా ఎన్నిటినో రచించాడు. అంతేకాకుండా 16 పుస్తకాలను కూడా రచించాడు. సిపి బ్రౌన్ ఊహ చిత్ర రూపకల్పన కూడా చేశాడు. తెలుగు విశ్వవిద్యాలయము దీనికి గాను అతనికి గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రదానం చేసింది. తన యొక్క బ్రౌన్ పరిశోధనా సంస్థకు తన శక్తిని, కాలాన్ని తర్వాత అంకితం చేసిన జానుమద్ది హనుమత్ శాస్త్రి 2014 ఫిబ్రవరి 27న కడపలో పరమపదించాడని మనకు తెలియచున్నది. ఇక మనము పాఠ్యభాగము యొక్క ఉద్దేశంలోకి వెళ్తే, ఆంగ్లేయులు నెలకొల్పిన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసి సిపి బ్రౌన్ పరిపాలన అవసరాల కోసం తెలుగు భాష నేర్చుకున్నాడు. ఆ క్రమంలో తెలుగు భాషా సౌందర్యానికి ముగ్ధుడై తన సంపాదనను, సమయాన్ని తెలుగు గ్రంథాల పరిష్కరణ, ముద్రణలకు ఖర్చు చేశాడు. అంతేకాకుండా అటువంటి మహానుభావుడైన బ్రౌన్ మన మాతృభాష గొప్పతనాన్ని గుర్తించి తెలుగు భాషకు చేసిన భాషా సాహిత్య సేవను తెలుసుకోవడము తెలుగు వారందరి బాధ్యత. అయితే ఇతను చేసినటువంటి బ్రౌన్ సాహిత్యంలో చేసినటువంటి సేవ, ఆ బ్రౌన్ చేసినటువంటి ఆంగ్లేయుడైనా కూడా తెలుగు మీద ఉన్నటువంటి అభిమానానికి, గౌరవానికి అతను చేసినటువంటి సేవను ఈ రకంగా ఇతను రచనల రూపంలో మనకు అందించారు. తర్వాత ఇక్కడ మనము ఆంగ్లేయులు నెలకొల్పిన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసిన సిపి బ్రౌన్ పరిపాలనా అవసరాల కోసం తెలుగు భాష నేర్చుకున్నాడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇతనిలో ఉన్నటువంటి గొప్పదనానికి ఉన్నటువంటి నిదర్శనం ఏంటి అనంటే, వివిధ ఇక్కడ 19వ శతాబ్దంలో అనాదృతంగా అటకల మీద మగ్గుతూ అజ్ఞాతంగా ఉండిన వేలాది తాళపత్ర గ్రంథాలను సేకరించి, సంస్కరించి, సంరక్షించిన వాజ్మయోత్తరకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వివిధ పాఠాలను పరిశీలించి
పండితులను, లేఖులను, వ్రాతాప్రతులను సేకరించే వారిని సొంత పైకంతో నియమించి విభిన్న పాఠశాలలలో గల వైరుధ్యాలను పరిష్కరింపచేసి పద్య సంఖ్యలను ఆశ్వాసాలను విభజింపచేసి ప్రామాణికమైన శుద్ధ ప్రతులను సిద్ధపరిచి తెలుగు పండితులకు గ్రంథ పరిష్కరణలో మార్గదర్శకుడైన సాహిత్య సమారాధకుడు బ్రౌన్. అంతేకాకుండా సిపి బ్రౌన్ 1825 ఫండ్ తెలుగు లిటరేచర్ డెడ్ అన్న బ్రౌన్ మాటలు ఆనాటి తెలుగు సాహిత్య స్థితిని తెలుపుతున్నాయి. ఇక్కడ 30 years ఇక్కడ ఇక్కడ జానుమద్ది హనుమత్ శాస్త్రి రచించిన దాంట్లో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఎలా సాహిత్య సమారాధకుడు బ్రౌన్ మార్గదర్శకుడైనటువంటి పరిష్కరణలో ఇతడు ఇచ్చినటువంటి ఈ సమారాధకుడుగా బ్రౌన్ని యొక్క విషయాలను చెప్పినటువంటి విషయాన్ని మనం దృష్టిలోకి తీసుకుంటే ఇతను పలికినటువంటి మాటలు ఈ రకంగా ఉన్నాయి. బ్రౌన్ అన్నటువంటి మాటలు: ఇన్ 1825 ఐ ఫౌండ్ తెలుగు లిటరేచర్ డెడ్. తర్వాత ఆనాటి సాహిత్య స్థితిని తెలుపుతున్నాయి అని చెప్పుకొచ్చాడు బ్రౌన్ మాటల్లో. అంతేకాకుండా ఇన్ 30 years ఐ రేజ్డ్ ఇట్ టు లైఫ్ అన్న బ్రౌన్ మాటల్లో అతిశయోక్తి అవంతైనా లేదని స్పష్టమవుతుంది. అయితే దీని గురించి మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. బ్రౌన్ సాధారణంగా ఆంగ్లేయుడు అయినా కూడా ఇతను తెలుగు సాహిత్యం కొరకు పాటుపడినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చక్కగా చెప్పుకొచ్చాడు. ఆయన పుట్టిన స్థలాన్ని బట్టి భారతీయుడే బ్రౌన్. కానీ ఆయన కలకత్తాలోని హుగ్లీ నదీ తీరంలో 1798 నవంబర్ 10వ జన్మించాడు. శ్రీమతి కేలే డేవిడ్ బ్రౌన్లు అతని తల్లిదండ్రులు. బ్రౌన్ ఆ దంపతుల రెండవ కుమారుడు. రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ కలకత్తాలో మత ప్రచారకుడిగా ఉండేవాడు. 14 ఏళ్ళు వచ్చేదాకా సిపి బ్రౌన్ కలకత్తాలోనే ఉంటూ తండ్రి వద్ద చదువుకున్నాడు. 14వ ఏట తండ్రి మరణానంతరము తల్లి సోదరులతో ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం 1817లో మరలా మద్రాసులో అడుగుపెట్టాడు. మధ్యలో 3 ఏళ్ళు సెలవుపై లండన్ వెళ్ళటం మినహా తక్కిన 48 సంవత్సరాల పాటు ఇండియాలోనే గడిపాడు. జీవితాంతం అవివాహితుడుగా ఉండిన బ్రౌన్ తన 50వ ఏట పక్షవాత రోగంతో మన దేశాన్ని వదిలి లండన్ వెళ్ళాడు. లండన్లో గడిపిన శేష జీవితంలో కూడా తెలుగు సాహిత్య సేవ చేస్తూ 1884 డిసెంబర్ 12న కన్నుమూయడం అనేది జరిగింది. 1817లో శిక్షణ కోసం మద్రాసులోని ఫోర్ట్ సెయింట్ జార్జ్లో చేరే వరకు తెలుగు అనే భాష ఒకటి ఉంది అని కూడా అతనికి తెలియదు. కాలేజీలో శిక్షణ పొందే వారందరూ విధిగా 2 భారతీయ భాషలు నేర్చుకోవాలన్న నియమం ఉండేది. బ్రౌన్ తెలుగు, మరాఠీ నేర్చుకుంటానన్నాడు. ఇక్కడ నేర్చుకుంటానన్నాడు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. 3 ఏళ్ల శిక్షణ పొందిన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో
ఏ ప్రభుత్వానికైనా ప్రజల సద్భావము అవసరము. వారి మధ్య జీవిస్తూ వారి భాషలోనే పాలన సాగించాలి అని ఉపదేశించాడు. ఆ మాటలు బ్రౌన్పై చెరగని ముద్ర వేశాయి. అలా ఆ మాటల యొక్క ప్రభావితమైనటువంటి బ్రౌన్ 1820 ఆగస్టులో కడప జిల్లా కలెక్టర్కు రెండవ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కలెక్టర్ అస్బర్గే అనర్గళంగా తెలుగు మాట్లాడడం గమనించి 2 ఏళ్లలో అతన్ని మించిపోయాడు. కోర్టులోని వాదులు, ప్రతివాదులు, నేరస్తులు, పరిచారకులు తన తొలి దశలోనే తెలుగు నేర్పారు అన్నాడాయన. అంటే మొదట్లో తను తెలుగు కోసం పడ్డటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులను ఏ విధంగా దాని మీద ఉన్నటువంటి ఏకాగ్రతతో తను నేర్చుకున్నటువంటి తెలుగు సాహిత్యాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చాడు. తండ్రి సేవ నిరతిని అలవర్చుకున్నాడు బ్రౌన్. కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందుస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించాడు. సొంత పైకంతో ఉపాధ్యాయులను నియమించాడు. అంతేకాకుండా 1822 నుండి 1826 వరకు మచిలీపట్నం, రాజమండ్రిలలో పనిచేసి 1826లో మార్చిలో కడప జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా చేరాడు. కడపలో 1000 వరహాలిచ్చి 15 ఎకరాల తోట బంగ్లా కొన్నాడు. ఆ బంగ్లాయే తెలుగు సాహిత్య సముద్ధరణకు మహాయాగశాలగా వెలిగింది. తెలుగు విద్య దేదీప్యమానంగా వెలుగొందుతూ తెలుగు శారద గజ్జెకట్టి నాట్యమాడింది. ఎక్కడున్నా తన ఇంటికి కాలేజీ అని పిలిచేవారిని బ్రౌన్ తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నాడు. 1824లో బ్రౌన్ మచిలీపట్నంలో ఉన్నప్పుడు మొదటిసారి వేమన పేరు విన్నాడు. తర్వాత అబేదుబాయి వ్రాసిన హిందువుల ఆచారాల సంప్రదాయాలు అను పుస్తకంలో వేమన ప్రసక్తి వచ్చింది. 40కి పైగా తాటాకు ప్రతులను సేకరించి 16 కాగిత ప్రతులుగా రాయించాడు. 1829లో 693 పద్యాలను ఎన్నుకొని ఆంగ్లానువాదంతో ప్రకటించాడు. వేమన పద్యాలను మొదటిసారి అచ్చువేయించిన ఘనత, వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత బ్రౌన్ దొరదే. 1839లో తర్వాత 1164 పద్యాలతో 2వ ముద్రణ వెలువరించాడు. అంతేకాకుండా గ్రంథ సేకరణలోకి వెళ్తే బ్రౌన్ పండితులను వ్రాసేటటువంటి వారిని గ్రంథ సేకరణకు ప్రేరేపించాడు. తెలుగు వ్రాసే వారిని గ్రంథ సేకరణకు ప్రేరేపించాడు. గ్రామాలలో తిరుగుతూ సేకరించిన గ్రంథాలను పండితుల పరిష్కరణకు అప్పగించాడు. ఒక్కొక్క కావ్యానికి ఒక్కొక్కటి మించిన ప్రతులను కొన్నింటికి 10-12 వరకు సేకరించాడు. ఆ కాలంలో గ్రంథ సేకరణ అతి వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యాసంగం. ప్రజల్లో మూఢ విశ్వాసాలు గట్టిగా ఉండినటువంటి సమయాన వారు తమ వద్ద ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలను సులభంగా ఇచ్చేవారు కారు. 1830 మచిలీపట్నంలోని కోటి వెంకన్న భార్య వద్ద ఉన్న వారి పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలకు కొన్నాడు. వాటిలో సంస్కృత గ్రంథాలే ఎక్కువ. 1834 యానంలోని మాజేటి సర్వేశలింగం గ్రంథాలయాన్ని 150 రూపాయలకు, పెద్దాపురంలోని అవసరాల వెంకటరావు గ్రంథాలయాన్ని 746 రూపాయలకు కొన్నాడు. తాళపత్ర ప్రతులను ఉన్నవి అని తెలియగానే తెలిసిన ఏ వ్యక్తితోనైనా స్నేహాన్ని పెంచుకునేవాడు.
వారి మాతృభాషలోని సంభాషణలు జరిపాడు. తన ఆంగ్ల పుస్తకాలను వారికి చదవటానికి ఇచ్చేవాడు. అయితే గ్రంథ సేకరణలో స్వయంగా అనేక ప్రాంతాలు తిరిగాడు. సుదూర ప్రాంతాల్లో పరిచయస్తులకు తాళపత్ర గ్రంథాలు లేదా వ్రాతాప్రతులను తాళపత్ర ప్రతులున్నవి తెలియగానే అతను వారితో స్నేహాన్ని పెంచుకొని వారితో స్నేహాన్ని పెంచుకోవడమే కాకుండా వారికి తన యొక్క పుస్తకాలను ఇచ్చి చదవమని చెప్పేవాడు. అంతేకాకుండా ఇక్కడ గ్రంథ సేకరణలో స్వయంగా అనేక ప్రాంతాలు తిరిగాడు. సుదూర ప్రాంతాల్లోని పరిచయస్తులకు శరపరంగా ఉత్తరాలు రాసేవాడు. తన ఉద్యోగ హోదాతో కొన్ని ప్రతులను సేకరించేవాడు. నిరంతరం కార్యదీక్షాపరుడై సొంత డబ్బును మంచినీళ్ళలా ఖర్చుపెట్టి అమూల్యమైనటువంటి ప్రాచీన తెలుగు కావ్యాలను సేకరించాడు. ఇక ఇతని యొక్క సంస్కరణలలోకి వెళ్తే తాళపత్ర గ్రంథాలు లేదా వ్రాతాప్రతులు అందంగానే వాటి పాఠాల్లోని పరస్పర వైరుధ్యాలను తొలగించేవాడు. పద్య సంఖ్యలను నిర్ణయించి ఆశ్వాస విభజన చేయించేవాడు. ఆ తర్వాత శుద్ధప్రతులను సిద్ధం చేయించి తీరును బ్రౌన్ మాటల్లోనే తెలుసుకోవడం సముచితం. ఇంకా మనము పరిష్కరణలోకి వెళ్తే పరిష్కరణ క్రమంలో పండితులకు స్పష్టమైన సూచనలు ఇచ్చేవాడు బ్రౌన్. పాట నిర్ణయానికి తీర్పు, న్యాయం అను మాటలను వాడుకలోకి తెచ్చాడు. పాఠాలలో భిన్నతను గుర్తించకపోతే ₹1 లేదా పావలా జరిమానా విధించేవాడు. తీర్పు కానందుకు కారణాలు వ్రాయమనేవాడు. పండితులు తీర్పు చెప్పనందుకు కారణాలు వ్రాయమనేవాడు. అంటే ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా అన్నిటినీ చక్కగా చూసి వాటిలో ఉన్నటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి తీయదనాన్నంతా కూడా ఈ రకంగా మనకు అందించాడు. అతని మాటల్లో చూద్దాం. ఈ పద్యము అర్థం కానందున తీర్చలేదు, తాత్పర్యము గూఢము, అనన్వయము కానా తీర్చలేము. పండితులు ఎన్ని తీర్పులు చేసినా చివరి తీర్పు బ్రౌన్దే. లేఖకులకు బ్రౌన్ నిర్ణయించిన కూలీ డబ్బులకు కుతూహలం కలిగిస్తాయి. ₹1కి 200 పద్యాలు అంటే 800 పాదాలు వ్రాయాలి. నెల జీతాలు ఇస్తే అశ్రద్ధ చేస్తారని దినసరి లెక్క మేరకు పైకం ఇచ్చేవాడు. శాస్త్రులకు, పండితులకు నెల వేతనం ₹15 ఇచ్చేవాడు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇతర చోట్ల పనిచేసే వారికి అదనపు వేతనం ఇచ్చేవాడు. 1000 పద్యాలు వ్రాస్తే ₹5, 1000 సంస్కృత శ్లోకాలు వ్రాస్తే ₹6 కూలి. ఇది కాశీలో లేఖకులకు ఇచ్చే వేతనం. ఎక్కువ జీతం ఇస్తే అశ్రద్ధకు దారితీస్తుందని, తక్కువ ఇస్తే పండితుల సమారాధనలకు వెళ్ళిపోతారని బ్రౌన్ అభిప్రాయం. విభిన్న తాళపత్రాలను పరిష్కరించి శుద్ధ ప్రామాణిక ప్రతులను సిద్ధపరచడానికి ఆద్యుడు బ్రౌన్. అందువల్లనే ఆయనను ఆంధ్ర భాషావ పునరున్మీలన మధుమాస వసంతుడు, ఆంధ్ర భాషావ పునరున్మీలన మధుమాస వసంతుడు, ఆంధ్ర భాషావ పునరున్మీలన మధుమాస వసంతుడు అని పండితులు ప్రస్తుతించారు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, అంటే అతను చేసిన కృషికి, అతను తెలుగు మీద చూపించినటువంటి అభిమానానికి అతనికి ఇచ్చినటువంటి పండితులు ఆయనను ఏ విధంగా అనేవారో అనేది, అంటే ఆంధ్ర భాషావ
పునర్ము పునర్ పునరున్మీలన మధుమాస వసంతుడు పునరున్మీలన మధుమాస వసంతుడు అని పిలిచేవారు. వసుచరిత్ర, మనుచరిత్రల విభిన్న ప్రతులను సేకరించి స్వీయ పర్యవేక్షణలో పరిష్కారం చేయించాడు. ములుపాక బుచ్చయ్య శాస్త్రికి తన కడప బంగ్లాలో కొలువు ఏర్పాటు చేసి 1926-30లో వసుచరిత్రను వాక్య రాయించాడు. అంతేకాకుండా తనకు ఆ పనిని అప్పగించినందులకు ఆనందిస్తూ అలనాడు రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను పిలిచి తెలుగు భాష భారతం రాయమని కోరినట్లుగా సకల లక్షణశాస్త్ర చక్రవర్తి శబ్దశాసన సూత్ర సహిత వృత్తి లక్షణ గురు లఘువర్ణ ఘనవార్తిక వృత్తి విద్వన్మతానువర్తి అయిన బ్రౌన్ తనని వసుచరిత్ర విషయం చూడమన్నాడు అని అన్నాడు. ఇక్కడ మనం ఇది చెప్పుకోవచ్చు. ఏంటి అనంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని నూరార్లు లెక్కసేయక పేరొందిన విబుధ వరుల పిలిపించకవే మార్లరర్థమిచ్చు వితరణి చార్లెస్ ఫిలిప్పిన్ బ్రౌన్ సాహెబ్ కరుణన్. ఇక్కడ చూడండి, ఇక్కడ జూలూరు అప్పయ్య పండితునిచే మను చరిత్రను వాక్య వ్రాయించి 1851లో అచ్చువేయించాడు. ఎలా చెప్పాడో ఈ క్రింది పద్యానికి ఉన్నటువంటి సుప్రసిద్ధమైనది ఈ క్రింది పద్యం. ఒకసారి చూద్దాం దీన్ని. పీఠిక వాక్య ఎలా రాశాడో. నూరార్లు లెక్కసేయక పేరొందిన విబుధ వరుల పిలిపించుక వేమార్ల అర్థమిచ్చు వితరిని చార్లెస్ ఫిలిప్పీన్స్ బ్రౌన్ సాహెబ్ కరుణన్. చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు అంటే బ్రౌన్ 36 పురాణ ఇతిహాసాలను సేకరించాడు. కాశీఖండం, పద్యపురాణం, భారతము, భాగవతము, భాస్కర రామాయణము, విష్ణు పురాణము, శ్రీకాళహస్తి మహత్యములు, ఆ తర్వాత పాఠ్యం నిర్ణయం చేయించి శుద్ధప్రతులను వ్రాయించాడు. తెలుగు మహాభారత శుద్ధప్రతి తయారీకి ₹2,714 ఖర్చు చేశాడు. అప్పట్లో బ్రౌన్ నెల జీతము 500 మాత్రమే. మహాభారతము శుద్ధప్రతిని తయారీ కోసం 5 నెలల కష్టార్జితం వెచ్చించాడంటే అతని సాహిత్య పునరుద్ధరణకు కృషి ఎంత విలువైనదో మనం ఇక్కడ గ్రహించాలి. అంతేకాకుండా సిద్ధమైన గ్రంథాలను అచ్చువేసుకుంటాము అంటే వారికి ఇచ్చేవాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ద్వితీయ పండితుడిగా పనిచేస్తూ ఉండిన పురాణం హయగ్రీవ శాస్త్రి గారి విన్నపం మేరకు బ్రౌన్ తాను పరిష్కరింపచేసిన ఆంధ్ర మహాభాగవతాన్ని ఇచ్చాడు. హయగ్రీవ శాస్త్రి గారు తన వివేకాదర్శ ముద్రణాలయంలో 1848లో ముద్రణ కావించాడు. ఈ భాగవత పీఠికలో కడప దగ్గర ఉన్న ఒంటిమిట్టయే ఏకశిలా నగరం మని వ్రాసినట్లు బ్రౌన్ తన నిఘంటువు వ్రాసిన ఒక పాదసూచికలో వివరించాడు. సిపి బ్రౌన్ డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావు మలిముద్రణ పుట 163, 164. ఈ పురాణ ఇతిహాసాల పరిష్కరణలో బ్రౌన్ ఆంధ్ర కవుల గ్రీన్, లాటిన్, ఇంగ్లీష్ కవులతో పోల్చేవాడు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు. ఏంటి అనంటే ఇక్కడ ఆ రీతిగా తులనాత్మక అధ్యయనానికి ఒరవడి పెట్టినవాడు బ్రౌన్ దొర. తర్వాత పురాణ ఇతిహాసాల పరిష్కరణలో బ్రౌన్ ఆంధ్ర కవులను గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్ కవులతో పోల్చేవాడు. అంటే వాళ్ళతో పోల్చడం మూలంగా ఇక్కడ తులనాత్మకత అధ్యయనంలో కొంచెం ఒరవడి అనేది మనకి ఇక్కడ
ఉంది అంటే ఒరవడిని సృష్టించడానికి ఇక్కడ బ్రౌన్ పెట్టినటువంటి ఈ తులనాత్మకత మంచిగా రాణించిందని చెప్పవచ్చు. అంతేకాకుండా దూర్జటి కవి శ్రీకాళహస్తి మహత్యానికి బ్రౌన్ ఇంగ్లీష్లో కథా సంగ్రహం వ్రాశాడు. సాహిత్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని సులభ శైలిలో పురాణాలను ముందుగా పరిష్కరింపచేశాడు. ముద్రణ కావించాడు. పంచవిశంతి హంసవిశంతులకు వచన సూచికలు వ్రాయించాడు. గౌరవ హరిశ్చంద్రోపాఖ్యానంలో 1842లోను 1849లో వైజయంతి విలాస వ్యాఖ్యానాన్ని అచ్చువేయించాడు. దాదాపు 25 ప్రబంధాన్ని పరిష్కరింపచేశాడు. ఆంధ్రుల సామాజిక జీవితాన్ని వర్ణించిన పల్నాటి వీర చరిత్ర విభిన్న ప్రతులను సేకరించి పండితులచే పరిష్కరింపచేశాడు. దూర్జటి శ్రీకాళహస్తి మహాత్యానికి బ్రౌన్ ఇంగ్లీష్లో కథా సంగ్రహాన్ని వ్రాసాడు. సాహిత్యము సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలనేటటువంటి సులభ శైలిలో పురాణాలను ముందుగా పరిష్కరింప చేశాడు. అంతేకాకుండా ముద్రణ కూడా కావించాడు. పంచ విశంతి హంస విశంతులను పదసూచికలను వ్రాయించాడు. గౌరవ హరిశ్చంద్రోపాఖ్యానానికి 1842లోను 1849లో వైజయంతి విలాస వ్యాఖ్యానాన్ని అచ్చువేయించాడు. 25 దాదాపు 25 ప్రబంధాలను పరిష్కరింపచేశాడు. ఇక్కడ ఆంధ్రుల సామాజిక జీవితాన్ని వర్ణించే పల్నాటి వీర చరిత్ర విభిన్న ప్రతులను సేకరించి పండితులచే పరిష్కరింపచేశాడు. బసవ పురాణము, ప్రభులింగలీల మున్నగు శైవ పురాణాలను పరిష్కరింపచేశాడు. చాటు పద్యాలు, జానపద గీతాలు, సామెతలు, పలుకుబళ్ళు సేకరించాడు. బ్రౌన్ సంగీతం పట్ల మక్కువతో క్షేత్రయ్య, సారంగపాణి గార్ల పదాలను సేకరించినట్లు డాక్టర్ ఆరుద్ర పేర్కొన్నారు. ముత్తుస్వామి దీక్షితుల కృతుల సేకరణ చేసినట్లు శ్రీహరి ఆదిశేషు రాశారు. ఆ కాలం నాటి పత్రికలలో వెలువడిన వ్యాసాలు, సంపాదకీయాలు, వార్తలు, లేఖలు మున్నగు వాటిని మంచి కాగితాలపై వ్రాయించి ముందు తరాల వారికి అందజేశాడు. శిథిలమైన కాలగర్భంలో కలిసిపోకుండా మెకంజీ సేకరించిన కైఫియతులను స్థానిక సంస్థలను దళసరి కాగితాలపై వ్రాయించి భద్రపరిచాడు. కైఫియతులను దళసరి కాగితాలపై వ్రాయించి భద్రపరిచాడు స్థానికులతో. అంతేకాకుండా ఆ సంపుటాలన్నింటినీ నేటికి మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథ భాండాగారంలో ఉన్నాయి. తెలుగు సంస్కృత వ్రాతపత్రులను సేకరణ కోసం బ్రౌన్ తన సొంత పైకం 30,000 రూపాయల వరకు ఖర్చు చేశాడు. మంత్ర తంత్ర శాస్త్రాలకు సంబంధించిన ఆనంద తంత్రం, సౌందర్య లహరి, కులార్ణవం మొదలగు సంస్కృత గ్రంథాలను సేకరించుటేగాక ఋగ్వేదానికి భాష్యం వ్రాయించినట్లు ముక్తాల నుండి వెలువడిన సరస్వతి పత్రిక ప్రకటించింది. చరిత్ర పట్ల కూడా అభినిదేశం కల బ్రౌన్ హిందూ ముస్లిం క్రనాలజీ, వార్స్ ఆఫ్ ది రోజెస్ అనే అనంతపురం చరిత్ర, తాతాచారి కథలు, హిందూ శిల్పం మున్నగు రచనలు చేశాడు. ప్రబంధ కావ్యాలను, ద్విపద కావ్యాలనే కాక 84 శతకాలను సేకరించి కొన్ని శతకాలకు వాక్యతో పాటు ముద్రణ కూడా కల్పించాడు. అంతేకాకుండా
ముద్రణలోకి వెళ్తే ఇక్కడ 1832లో బ్రౌన్ ఒక ముద్రణాలయాన్ని ప్రారంభించి చేతులు కాల్చుకున్నాడు. స్వీయ అనుభవంతో అచ్చులో కొన్ని తెలుగు అక్షరాల్లో మార్పులు చేశాడు. ఆ కాలంలో రా ఒత్తు అక్షరం కింద కప్పు రూపంలో ఉన్న అర్ధచంద్రాకారంగా ఉండేది. దీన్ని తొలగించి మామూలుగా ఒక గీతలాగా, అంటే ఒక సీని పోలినటువంటి ఆకారంలో మనకు అందించి ప్రవేశపెట్టాడతను. ఆ స్వరూపం తెలుగు శాసనాల్లో కనిపిస్తుంది. దీనిని బ్రౌన్ రాకారం అన్నారు. 1860-70 నాటికి పేజీ నంబర్లు, పద విభాగాలు, విరామ చిహ్నాలు, ప్రకరణ విభజనలు మొదలైనవన్నీ వచ్చేశాయి. ఈ విధంగా బ్రౌన్ ముద్రణ కళాశాల వికాసానికి గొప్ప కృషి చేశాడు. అంతేకాకుండా నిఘంటువులలోకి వెళ్తే బ్రౌన్కు అజరామరమైనటువంటి కీర్తి సంపాదించి పెట్టింది నిఘంటువులు. అయితే బ్రౌన్కు ముందు కాంబెల్, మారిస్, మామిడి వెంకయ్య మొదలగు వారు తెలుగు నిఘంటువులను సమకూర్చారు. ఎన్ని నిఘంటువులు వచ్చినా నాటి నుండి నేటి వరకు పండితులకే కాక సామాన్యులకు కూడా అత్యంత ఉపయుక్తకరంగా ఉండేటటువంటి ఈ నిఘంటువు నిర్మాణము అగ్రస్థానము బ్రౌన్కే దక్కింది అని చెప్పవచ్చు. ప్రాచీన గ్రంథాలు, శతక కావ్యాలు మున్నగు వాటిలో లభించే పదాలతో పాటు సమకాలీన పత్రికలు, ఆఫీసు రికార్డులు, తర్వాత జనసామాన్యం, తర్వాత వాడుకలో గల పదాలు ఆ నిఘంటువులో చేర్చబడినాయి. అనువాదకులకు కల్పవృక్షం లాంటిది బ్రౌన్ నిఘంటువు. సామెతలు, జాతీయాలు, ఆంగ్ల సమానార్థకాలు ఇవ్వబడ్డాయి. అంటే ప్రతీది కూడా బ్రౌన్ అంటే ఒత్తులు, రా ఒత్తులు, తర్వాత ఈ నిఘంటువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని క్షుణ్ణంగా తెలిపినటువంటి వ్యక్తి మనకు బ్రౌన్. ఇంగ్లీషు తెలుగు నిఘంటువులు డిక్షనరీని మనం చూస్తే తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీలో మనకు జిల్లా నిఘంటువు, భాషా నిఘంటువులే కాక లిటిల్ లెక్సికన్ అను నిఘంటువును కూడా కూర్చాడు. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం బ్రౌన్ స్వయంగా వ్యాకరణం రచించి 1840లో ముద్రించాడు. వ్యవహారిక భాషకే ప్రాధాన్యం ఇచ్చాడు బ్రౌన్. తెలుగు వాజ్మయంలో లేఖ సాహిత్యానికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు బ్రౌన్. ఇతరులకు వ్రాసిన లేఖలు 20 సంపుటాలలో మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉన్నాయి అని చెప్పవచ్చు. సాహిత్య వ్యాసంగంలో తలమునకలవుతున్న తీరును దొరికినప్పుడు హిందువుల ఆచార వ్యవహారాల మీద, సమకాలీన విద్యా విధానం మీద, పంచాంగం గురించి, వీరశైవుల ఆచార వ్యవహారాల గురించి ఎన్నో వ్యాసాలు రాశాడు. అంతేకాకుండా ఇతని యొక్క వ్యక్తిత్వము పెళ్ళి, పెళ్ళాం, పిల్లల వంటి బాదరాబందీ ఏమీ లేక రేయింబవళ్ళు ఉద్యోగ విధులతో పాటు సాహిత్యార్చన కావించిన సారస్వతయోగి సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ ఆయన పరమ వైష్ణికుడైన క్రైస్తవుడు. దైవభక్తి, పాపభీతి కలవాడు. బీదల పట్ల ఎంతో సానుభూతి కలవాడు. ఎందరో నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాడు. తన సంపాదనలో ప్రతి రూపాయికి పైసా వంతున దాన ధర్మాలకు కేటాయించి కుంటి, గుడ్డి, అవిటి వాళ్లకు దాన ధర్మాలు కూడా చేశాడు. అంతేకాకుండా ప్రజల బాధలను స్వయంగా గమనించేవాడు. క్షామ పరిస్థితులను నివేదిస్తూ కరువు అన్న పదం వాడినందుకు ప్రభుత్వం నుండి సంజాయిషి కోరబడినాడు. నిజంగా కరువే అంటూ తన ప్రయోగాన్ని సమర్థించుకొని సామాన్య జనులకెంతో తోడ్పడినాడు. అంతేకాకుండా కడప సమీపంలో సహాగమనం జరగనున్నట్లు విన్న వెంటనే పోలీసులతో వెళ్ళి ఒక నిర్భాగ్యురాలిని, ఒక
అభాగ్యురాలిని కాపాడి ఎదురుగా ఉండి శవదహనం చేయించాడు. గ్రంథ సేకరణ, పండితుల పోషణ మున్నగు వాటి కోసం 60,000 రూపాయలు అప్పు చేశాడు. బ్రౌను లాటిన్, హీబ్రూ, గ్రీకు, సంస్కృతం మున్నగు 20 భాషలలో పాండిత్యం సంపాదించాడు. ఆయన సొంత గ్రంథాలయంలో విభిన్న భాషల గ్రంథాలు 4,000 ఉండేవి. ఇంకా చెప్పుకుంటూ పోతే బ్రౌన్ యొక్క సాహిత్యము ఎనలేనిది. ఇతని యొక్క సేవ తెలుగు సాహిత్యానికి ఎంతో దోహదం చేసిందని చెప్పవచ్చు. ఇతను చేసినటువంటి సేవ మూలంగానే మనం ఎన్నింటినో తెలుసుకోగలుగుతున్నాం. ఇతని యొక్క సాహిత్యంపై, తెలుగు భాషపై ఉన్నటువంటి అభిమానానికి వేనోళ్ల కొనియాడడం అనేది జరిగింది.